వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా సంతోషించాల్సిన విషయమని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు ఆయన జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దీనిపై కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ధర్మాసనంలో 7 జడ్జీలుంటే అందులో 6 ఎస్సీ వర్గీకరణ స్వాగతించారు, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సానుకూలంగా అసెంబ్లీలో మాట్లాడడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముందు నుండి కొట్లాడిన ఎంఆర్పీఎస్ దండోరా నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో ఒక బ్రహ్మాండమైన ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఇప్పటివరకు రేపు రాబోయే రోజుల్లో ఇచ్చే నోటిఫికేషన్లు అన్నింటిలో కూడా కోర్టు తీర్పుకు అనుగుణంగా వర్గీకరణ అమలయ్యే విధంగా అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చి మాదిగ ఉపకులాలకు న్యాయం చెప్పడం కూడా చాలా సంతోషకరమైన. ముఖ్యమంత్రి గారి ప్రకటనను కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అన్ని వర్గాల, అన్ని రాజకీయ పార్టీల సహకారంతో మాదిగ ఉపకులాల పోరాటం ఫలితాన్ని సాధించింది. ఈ పోరాటంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నాయకులందరికీ, దండోరా నాయకులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు. అందరం కలిసికట్టుగా ఉండి ఈ ఫలితాలు ఎవరికో ఏ రాజకీయ పార్టీ ఏ ప్రభుత్వమో సహకరించడం వల్ల ఇది అయిందనడం కంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించినాయి. అన్ని ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారానే సాధ్యమైందనే విషయాన్ని మనం కలిసికట్టుగా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనందరూ కూడా ప్రయాణం చేయాలని చెప్పి ప్రత్యేకంగా